Hello guys, welcome back to my YouTube channel Dharmika Vlog. హలో గాయ్స్. హాయ్ చెప్పు. పావని ఈమె ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. అయితే శ్రావణి ఈరోజు మనకి కాలేజ్ టూర్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా శ్రావణి? అంతేగా అంతేగా వాళ్ళు చూస్తున్నారు మనల్ని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. శ్రావణి చెప్పు, ఇదేనా ఎంట్రన్స్? మెయిన్ ఎంట్రన్స్ అండి. నన్ను బలి చేసింది వాళ్ళ, కాకపోతే ఇష్టం లేకున్నా కానీ చెప్తున్నా మీకు అసలు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏదో సీనియర్స్కి వెనకాల ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడే బయటకు వస్తున్నా. ఓకే, అలా 4 స్టెప్స్ ఎక్కిన తర్వాత ముందర చెప్పు. ఇక్కడ బెల్ ఉంటుంది కానీ టచ్ చేయకండి, చక్కగా లోపల రండి అంతే. ఎక్కడుంది బెల్? అయ్యో పైన బటన్ కనిపించలే. బటనే. ఓ మై గాడ్. అండ్ ఎందో అరే దిస్ ఈజ్ ఆర్ న్యూ పీసీ పీసీ అనమాట. ఉంది ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి వద్దులేండి, నాకు ప్లేస్మెంట్ ఇప్పిస్తా అన్నారు. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. ఎవరెవరో అన్నారు. అరే అరే ఈ పబ్జీ ఆడుతున్నారేంటి, ఏదో ఆడుతున్నారేంట్రా. హాయ్ హాయ్ చెప్పండి. దాని గురించి ఒక 2 words అంటే చెప్పు. She's our CR. Sorry, female CR. Respected female CR. అవుట్ఫిట్ చూడండి గైస్. ఏముంది రాదు. దాని గురించి 2 ముచ్చట్లు అంటే చెప్పు. అప్పుడు బతిలాడుకుంటున్నా. ధార్మిక ఇస్ అ వెరీ గుడ్ గర్ల్. నిజాలు చెప్పమన్నది 10 రూపాయలు ఇచ్చింది. Ashwita, here to Dharmika. Say hi. హాయ్. దాని గురించి She's our PC guys. ఫీమేల్ పీసీ. ఫీమేల్ PC. నా ప్లేస్మెంట్ ఆమె చేతిలోనే ఉంది గైస్. సో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఆబ్వియస్ గా 2 కూడా ఇప్పిస్తాను ప్లేస్మెంట్స్. మీరు లేకపోతే అదొక ఇంకా 5 చేతిలో లక్షలు, ఇదొక ఏం లేదు. 5 లక్షలు. ఈ పక్క 5 లక్షలు, ఈ పక్క 5 లక్షలు. బాయ్ బాయ్ గైస్. అరే ఎక్కడ సో ఇవన్నీ వేరే క్లాస్ రూమ్స్ అనమాట, మనకు సంబంధం లేదు. సో వీఆర్ నాట్ ముందరికి గో. ఏం రూమ్ చెప్పు. ఇది కూలిపోయింది గైస్. మొన్న శ్రావణి ఈడ కాలు పెట్టింది, పోయింది. నేను కాలే పెట్టా కానీ దాని మీద పడిపోయింది అక్కడ. స్పోర్ట్స్ రూమ్ కానీ ఎవరెవరో ఉన్నారు. స్పోర్ట్స్ రూమ్ ఇస్ ఫిల్డ్. పెద్దగా ఏం లేవు అక్కడ, ఒక క్యారమ్ టేబుల్ టెన్నిస్ తప్ప. అసలు ఇందో ఇదే వే పైకి వెళ్ళడానికి. అంటే ఇక్కడికి ఎక్కకండి, స్టెప్స్ త్రూ స్టెప్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నైస్ పంచ్. ఆఫ్టర్ సో మెనీ మెట్లు ఎక్కడింగ్స్, ఆఫ్టర్ దట్ వెయిట్ ఐల్ షో. హియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఉస్మానియా యూనివర్సిటీ. చూడండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1945. మనం పుట్టుండంలే, వచ్చేసాయి పుట్టుండం. స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది శ్రావణి? నువ్వు ఇట్లాంటి సడన్గా అడగొద్దురా. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? చెప్పలేను. జనవరి 26th ని ఏం డేగా సెలబ్రేట్ చేసుకుంటారు? రిపబ్లిక్ డే అంటారు దాన్ని, తెలుగులో గణతంత్ర దినోత్సవం. అండ్ ఇవన్నీ క్లాస్ రూమ్స్, పెద్దగా ఏమి ఉండవు ఇక్కడ. ఇది ఒక్క జస్ట్ అట్రాక్టింగ్ ఉంటుంది. ఓకే, అలా దీన్ని నడుచుకుంటా పోతున్నాం. ఇది అయిపోయినాక వస్తుంది మన లైబ్రరీ గాయస్. ఈ కుర్చీని ఎవరో మడత పెట్టారు గాయస్. అండ్ దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. సైలెంట్గా ఉండాలి, లోపలికి అలౌ లేదు ఫోన్. అండ్ దిస్ ఈజ్ జిరాక్స్ షాప్. ఇక్కడ అలౌ ఉంది కానీ మేము వెళ్ళాం. దీస్ ఆర్ స్టెప్స్. అలా కిందికి పోతే మళ్ళీ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం గాయస్. వెళ్ళు ముందరికి. అలిసిపోయింది శ్రావణి. అవన్నీ ప్రిన్సిపల్ రూమ్స్ అవన్నీ. అలా మనం చైర్ రా. ధార్మికకి ఇక్కడ ఎన్నోసార్లు కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళారు. అండ్ దిస్ ఇస్ ద ఎండ్.
మనం బయటికి వచ్చేసాం. ఇక్కడ మన బండ్లన్నీ పార్క్ చేస్తాం గాయస్. ట్రెడిషనల్ ఈవెంట్స్ అవన్నీ అయితే ఇక్కడ ఈవెంట్ అన్ని ఇక్కడే అవుతాయి. కింద కలర్ ఉంది ఏంటని అడగకండి, ఆ చాతబడి ముగ్గు అవన్నీ చేతబడి ముగ్గేసింది. నేను పక్కన వీడియో వేస్తా చూడండి. అంతటి క్యాఫ్టేరియా, పేరుకే క్యాఫ్టేరియా, లోపల బాధ అవుతుంది. బాదం మిల్క్ అడిగితే కూడా లేవంటున్నారు. 2 times వెళ్ళాను రా, కానీ బాధ తగ్గట్లేదు. అక్కడ ఎన్ని తాగినా పైసలు మాత్రం గట్టి బొక్క అవుతున్నాయి. అండ్ దోస్ రచ్చబండ ప్లేసెస్ ఆర్ అవర్ ఫేవరెట్. అక్కడే కూర్చుంటాం అనమాట ఖాళీగా ఉన్నప్పుడల్లా, రచ్చబండ ప్లేసెస్. అండ్ ఈ క్యాఫిటేరియాని టూర్ చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు, కాకపోతే అక్కడ లైట్లు ఉండవు, మేము టార్చ్లు పట్టుకొని తీయాల్సి వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఉస్మానియా యూనివర్సిటీ. సీదర్ 1 2 కోతురు. చూడు, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ డూ ఇఫ్ యూ ద వరల్డ్ ఎండ్స్ ఇన్ 1 hour అంటారు. 1 గంటలో ప్రపంచం నాశనం అయిపోతుంది. నేనేం చేస్తారు అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు 1 hour లో వరల్డ్ మొత్తం ఎండ్ అయిపోతుంది. 1 hour టైం ఉంది, ఏం చేస్తా అప్పుడు? పడుకుంటా. నీకు 1 hour టైం. మొత్తం 1 hour టైం ఉంది, మొత్తం వరల్డ్ ఎండ్ అయిపోయింది, ఏం చేస్తా అప్పుడు? చికెన్ బిర్యానీ తింటా. 1 hour మొత్తం 1 hour మొత్తం తింటా. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఏంట్రా మూర్తి, నిన్ను శ్రావణి క్వశ్చన్ అడగాలండి. అరే మైకి రా పాప, ఇది పట్టరా, పట్టుకోరా. ఫుల్ బర్సే చెప్పరా, సగం బర్సే. సరే ఒక క్వశ్చన్ చూడు, వరల్డ్ మొత్తం 1 hour లో ఎండ్ అయిపోయింది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం ఎండ్ అవుతుంది? ప్రపంచం వరల్డ్ మొత్తం 1 hour లో ఎండ్ అయిపోతుందా? ఫస్ట్ పడుకుంటా బాగా, అది చాలు నాకు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. చచ్చిపోయినాక మొత్తం రిలాక్సేషన్ కావాలి. దారిలో శ్రావణి డాన్స్ చేస్తే ఎవరో సార్ చూసి నేను కూడా ఆన్సర్ చేస్తా అని కార్ ఆపిండు. మీకు మైక్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఏం పట్టుకోండి, వాయిస్ వచ్చేస్తుంది. 1 hour లో వరల్డ్ మొత్తం అది అంతరించిపోతుంది. 1 hour లో టైం ఉంటే ఏం చేస్తారు? 1 hour లో ప్రపంచం అంతా అంతరించిపోతుంది, మీకు 1 hour టైం ఉంది. ఆ 1 hour లో మీరు ఏం చేస్తారు? నేను ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పొలిటీషియన్ కావాలనుకుంటున్నా. 1 hour లోనే అయిపోతా. 1 hour తర్వాత ఏం ఉండదు కదా అసలు. 1 hour లో అయిపోతుంది. 1 hour ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నా, ఎందుకంటే 1 hour ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ మై విలేజ్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ విలేజ్ శ్రీ పివి నరసింహారావు విలేజ్, వంగర మండల్, భీమదేవరపల్లి, కరీంనగర్ డిస్టిక్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ గాయ్స్, ఈ పిల్ల ట్రెడిషనల్ లో అస్సలు కనపడదు అనమాట. ఎప్పుడో భూమి అంతరించిపోయినప్పుడు, తుఫాన్ రాబోయే ముందు, అలాంటప్పుడు మాత్రమే ట్రెడిషనల్ లో కనిపిస్తది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. సో రేపు మీకు ఈ పిల్లని చూపిస్తా, ప్యాంటు షర్ట్ మగరాయి టైప్ లో వస్తది, గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి మొత్తం అంతా ఇంకా